హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనమైతే ఐరన్ ఫామ్ అయితే కంటపద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకొని, అలాగే ఒక లైక్ చేస్తారంటే వీడియో అయితే ఇంకా బూస్ట్ కానీ హెల్ప్ అవుతుంది. ఒకటి లైక్ చేయండి, లైక్ చేసినాక వీడియో చూడండి. ఓకేనా గైస్? ఓకే, ఇక మనమైతే స్టార్ట్ అవుతుందాం. ఇప్పుడైతే మనం ఐరన్ ఫామ్, నేనైతే ప్లేస్ చూసి పెట్టుకున్నాను ఐరన్ ఫామ్ ఎడగట్టాను కాబట్టి ఆడికైతే పోదాం. మనం విలేజ్ నుంచి మినిమం మీరు అయితే ఐరన్ ఫామ్ కట్టడానికి ఒక 50 బ్లాక్స్ డిస్టెన్స్ అయితే చూసుకోండి, లేదంటే ఐరన్ ఫామ్ అయితే పనిచేయదు. సెకండ్ ఎపిసోడ్ ఎవరైనా చూడకపోతే సెకండ్ ఎపిసోడ్ అయితే చూడండి. సెకండ్ ఎపిసోడ్లో మనం అయితే బ్రిడ్జ్ అయితే కట్టినాం. ఇప్పుడైతే నేను అయితే ప్లేస్ చూసుకొని అక్కడైతే ఐటమ్స్ అయితే పెట్టేసిన. అక్కడైతే మనమైతే ఐటమ్స్ పెట్టిన కాడికైతే పోయి ఇక బిల్డ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అయితే అక్కడ పోదాం అన్నమాట. ఇక ఆడికి పోయి మనం అయితే బిల్డ్ అయితే మొదలెడదాం. ఆల్మోస్ట్ నేనైతే ఒక 50-100 మీటర్స్ దూరం అయితే చూసుకున్నా. ఇక్కడ విలేజ్ రష్ మీకు అయితే 2 డిస్టెన్స్లో కూడా కనబడేది, అందుకే ఇలా చూసుకున్నా. లేదంటే అప్పుడప్పుడు మనకు ఐరన్ ఫామ్ అయితే పనిచేయదు, అందుకే నేనైతే ముందే చూసుకున్నా. ఇక్కడ ఇదే ప్లేస్ గాయస్. నేనైతే మెటీరియల్ కూడా తెచ్చేసి పెట్టుకున్నా. జస్ట్ ఇక్కడైతే ఐరన్ ఫామ్ కట్టేసి మనం ఏఎఫ్కి ఒక 10 మినిట్స్ ఉంటే చాలు, మనకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఐరన్ ఫామ్ కావాల్సిన మెటీరియల్ అయితే చూసుకోండి. ఇవైతే కావాలి, ఫుడ్ కూడా కావాలి కానీ దొరుకుతలేదు గాయస్. ఫుడ్ అయితే మన కాడ అంత అయితే అవైలబుల్ లేదు. నేనైతే విలేజెస్ తెచ్చినాక ఫుడ్ అయితే చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ మనకు కావాల్సింది జస్ట్ మనమైతే ఇదైతే మీద పెట్టుకున్నాను చెప్తా. ఇప్పుడైతే నేను చెప్తా. గాయస్, ఒక 20 బెడ్స్ అయితే తీసుకోండి. మీటర్లు అయితే పెట్టుకోండి ఫస్టే, ఎందుకంటే మనం కిందికి అంటే డిగ్ చేయాలి కాబట్టి మనకైతే 20 బెడ్స్ అవసరం అయితే. ఇది అక్కడ పెట్టేసి మీదికి వచ్చేసి తర్వాత ప్రాసెస్ చూపిస్తా. తర్వాత షవల్ అయితే తీసుకోండి. మీరు ప్లేస్ చూసుకున్న కాడ 5x5 ఏరియా అయితే చేసుకోండి గాయస్. 2, 3, 4, 5 మళ్ళీ ఇట్లకి వెళ్ళి 5 1 2 3 4 అది అండి, ఎందుకంటే ఇట్లా ఆల్రెడీ ఒక బ్లాక్ తీసి ఉంటుంది. 1 2 3 4. నేనైతే వీడియో అయితే యూట్యూబ్లో చూసి అయితే చేస్తున్నాను. నేను కూడా అలా ట్రై చేసినది వేరే దానిలో వర్క్ అయితేనే చెప్తున్నా, లేదంటే వర్క్ కాకపోతే నేనైతే చెప్పబోతున్నాను. కాబట్టి 5x5 ఏరియా చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళి 8 బ్లాక్స్ డిగ్, అంటే కిందికి 8 బ్లాక్స్ డిగ్ అయితే పోండి, కిందికి పోండి, డీప్ పోండి. ఎన్ని బ్లాక్స్ చేసేసినాం? 1 2 3 4 5 6 7 8. ఇప్పుడైతే మీ దాకా మీరైతే మొత్తం హోల్ అయితే చేసుకోండి. మొత్తం అయితే క్లియర్ అయితే చేసుకోండి. నేనైతే క్లియర్ అయినాకైతే మాట్లాడతా. నైట్ అయితే నడుంది. మీరైతే నేను ఎట్లా ప్లేస్ అయితే అట్లా ప్లేస్ చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ మీరైతే డట్ పెట్టుకోండి అని చెప్తా. సేమ్ ఇడిది కూడా ఎట్లా డట్ పెట్టుకోండి. డట్ పెట్టుకున్న వాటి మీద బెడ్స్ అయితే ప్లేస్ చేయండి గైస్. ఇవైతే ప్లేస్ చేయండి. వాటి కింద కూడా బెడ్స్ ప్లేస్ చేయాలి గైస్. నాకైతే నోరు తీర్చలేదు బెడ్స్ అన్నికి. మీరు మిస్టేక్స్ ఉంటే క్షమించండి గైస్. నేనైతే నెక్స్ట్ వీడియో కల్లా అవన్నీ. ఇప్పుడైతే మీరైతే జాగ్రత్తగా ఈ డట్ అయితే తీసేయండి గైస్. కింద ఉన్న ఈ డట్ అయితే తీసేయండి జాగ్రత్తగా. మళ్ళీ కింద కూడా మనం బెడ్స్ అయితే ప్లేస్ చేయాలి కాబట్టి డట్ అయితే తీసేయండి. లేదంటే మరి జాగ్రత్త తీయకపోతే మీదున్న బెడ్స్ అయితే మళ్ళీ మీరైతే డట్ పెట్టి ప్లేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకైతే బెడ్స్ అయితే ఇట్లా గాల్లో ప్లేస్ చేయరాదు, అందుకనే మనం డట్ పెట్టి అయితే ప్లేస్ చేసినాం. ఎవరైనా అంతే చేస్తారు, మీరు కూడా అంతే చేయాలి గైస్. లేదంటే ఇది ఫామ్ అయితే మళ్ళీ పనిచేయదు. 20 బెడ్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. చూసిలా ఇట్లయితే మిస్టేక్ అయితే ఉంటుంది, అందుకే చెప్పినాను మీరు పెట్టేటప్పుడే ఇట్లా చేయాలని. అయితే ఫామ్ అయితే చక్కగా పనిచేయదు. లేదంటే ఇదైతే మనం మీద పెట్టుకోవాలి. మనమైతే డట్ అయితే జాగ్రత్తగా తీసేయాలి, లేదంటే మళ్ళీ బెడ్స్ అయితే ప్లేస్ చేయాల్సి వస్తుంది. ఇట్లా జాగ్రత్తగా తీసేసి ప్లేస్ అయితే ఈజీగా నేర్చుకొని. ఇది ఎక్కడ గైస్ ఇట్లా ప్లేస్ అయింది, ఇట్లా ప్లేస్ కావద్దు. అట్లా ప్లేస్ అయితే వర్క్ అయితే కాదు, అందుకే చెప్పిన అట్లా ప్లేస్ చేద్దాం. మళ్ళీ 20 బెడ్స్ కూడా పట్టాయి అట్లా ప్లేస్ చేస్తే.
కాబట్టి మనం ఇటు కూడా ఇటు పెట్టేసి ఇప్పుడైతే మనకు కావాల్సింది ఏంటంటే స్టోన్ అయితే కావాలి గైస్. నేను ఎట్లా పెడుతున్నా అట్లే పెట్టండి స్టోన్. మళ్ళీ ఇట్లా 2 బ్లాక్స్ హైట్ అయితే పెట్టండి. ఇక్కడ వెచ్చున్న అక్కడికి మళ్ళీ ఒక బ్లాక్ ప్లేస్ చేసి ఇట్లా అయితే పెట్టండి. కరెక్ట్ ఇట్లా అయితే పెట్టండి. ఇదైతే మొత్తం కవర్ చేసేయండి. ఇక వెచ్చు కనబడద్దు, వెచ్చు అయితే కనబడద్దు గైస్. మొత్తం ఇట్లయితే కవర్ చేసేయండి. కవర్ చేసినాక కవర్ అయితే చేసాను గ్యాస్. ఇప్పుడైతే బెడ్ ప్లేస్ చేసుడు అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే 4 సైడ్స్ ఇటు మిడిల్ ఏది ఇది, ఇటు మిడిల్ ఏది ఇది, ఇటు మిడిల్ ఏది ఇది. ఓకే గ్యాస్, మనం మిడ్ అయితే చూసుకోవాలి వీటికి. ఫస్ట్ అయితే మీదికి పోదాం. మీదికి పోయి ఇంకోటి చేసే పని ఉంది. మన మిస్టేక్ అయితే మళ్ళీ అది పోతుంది, మర్చిపోదాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మీదికి రారా అయ్యా. వీడైతే అతలే గ్యాస్ క్యారెక్టర్ ఏం క్యారెక్టర్ కానీ. ఇప్పుడైతే మళ్ళీ ఇట్లకి వెళ్ళి 3x3 ఏరియా చేసుకోవాలి. అంటే కిందికి 3 బ్లాక్స్ డిగ్ చేయాలి. ఇక్కడికి 3 బ్లాక్స్ డిగ్ చేయాలి. 3 బ్లాక్స్ కిందికి డిగ్ చేయాలి. మనం అయితే ఫస్ట్ చేసేసినాం. జాగ్రత్త చేయండి గ్యాస్, లేదంటే మళ్ళీ ఫామ్ అయితే వర్క్ కాదు. ఇట్లా నీట్గా 3x3 ఏరియా చేసుకోవాలి. ఓకే, మనం ఆల్రెడీ మళ్ళీ కింద ఏదో వేసినాం. ఇదైతే కిందకి పోవాలి గైస్. ఇంకా ఇంకొక బ్లాక్ అయితే డిగ్ చేయాలి గైస్. డిగ్ చేసినాక ఇట్లయితే మనం అయితే క్లియర్ చేసుకోవాలి. కింద అయితే ఇది కవర్ అయి ఉండాలి గైస్. మనం అయితే దాన్ని జస్ట్ 3x3 ఏరియా చేసుకోవాలి. 3x3 ఏరియా అంటే కిందికి డిగ్ చేయాలి. 3 బ్లాక్స్ డిగ్ చేయాలి మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రక్చర్ అయితే అవుతుంది అనమాట మన ఐరన్ ఫామ్ వర్గానికి. అయితే మనం కిందికి పోవాలి. కిందికి పోయి ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం 3x3 ఏరియా వేసుకోవాలి. ఇక్కడ మిడ్ అంటే మనం మిడిల్నే వేయాలి. మళ్ళీ ఎట్లా పడితే అట్లా వేయరాదు. ఇట్లా 1 2 3 ఇట్లా 3 వేయాలి. 3x3 ఏరియా 1 2 3. ఓకేనా, 1 తీసుకోవాలి గైస్. 1 2 3. ఇదైతే 3 దీనికి. ఇక్కడైతే పూల్ ఉంది, మనం అయితే పూల్ అయితే చేద్దాం. పూల్ అయితే రిమూవ్ చేద్దాం. 3x3 ఏరియా మొత్తం అన్నిటికీ ఇట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ డట్ అంతా రిమూవ్ చేసేయాలి. ఇది 3x3 ఏరియా అయ్యేదాకా 3x3 ఏరియా కావాలి గైస్. ఇది 3x3 ఏరియా అయితే వేసుకోవాలి. క్లియర్ జాగ్రత్త చేయండి గైస్, లేదంటే మళ్ళీ ఫామ్ అయితే ఎవరికి కాదు. నేను ముందే చెప్తున్నా, జాగ్రత్త అయితే చేసేయండి. జాగ్రత్తగా చేసేయండి, లేదంటే ఫామ్ అయితే మళ్ళీ మనం చేసి కూడా వేస్ట్ అవుతుంది అంతా. అందుకే నేను ముందే జాగ్రత్త చేయండి అని ఇన్సార్లు అంటున్నా. ఈ ఫామ్ కాకపోతే చేసి వేస్ట్ కదా గైస్. మళ్ళీ ఫస్ట్ కొంచెం చేయాలంటే మన వల్ల కాదు కదా. అందుకే చెప్తున్నా, చేసేది ఏదైనా స్టార్టింగే జాగ్రత్తగా చేయండి. ఇదైతే మొత్తం రిమూవ్ చేసుకోవాలి. 3x3 ఏరియా మొత్తం 3 అంటే మొత్తం ఇది 5+3 ఏంది గైస్. 5+3 8x8 ఏరియా అయితే ఇక్కడ అవుతుంది గైస్. 8x8 ఏరియా అయితే మీరైతే చూసుకోండి. డిగ్ చేసినాక క్లారిటీగా మీరైతే చూసుకొని చేయండి. నాకైతే అలవాటు కాబట్టి నేను చూసుకొని అక్కర్లేదని అనుకుంటున్నా. నేనైతే మిస్టేక్ అయినా మళ్ళీ చేసేస్తా, ఎందుకంటే ఇట్లయితే చేసుకోండి గైస్. మొత్తం ఇప్పుడు నీట్గా మొత్తం ఒక రూమ్ లెక్క చేసాను. కింద రూమ్ లెక్క అయితే చేసేయండి. రూమ్ లెక్క చేయాలి. మొత్తం చేసినాకైతే కలుగుతా గైస్, లేదంటే ఇంకా ఇటైతే కాలే గాయస్. ఇది కూడా మొత్తం ఇట్లా వేసుకున్నాక మనం ఏం చేయాలంటే మళ్ళీ చెప్తా. ఫస్ట్ అయితే ఇదైతే వేసుకున్నాం మనం, లేదంటే మళ్ళీ అది ఇది చెప్తే మీకు కూడా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇది అయినాక మీకు చూపించుకుంటే చెప్తే యూ కెన్ ఫీల్ బెటర్ మచ్ ఐ థింక్. ఇదైతే మొత్తం రిమూవ్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు 20 విలేజెస్ని రీచ్ చేయాలంటే దూరిపోతుంది. అది ఒక్క కానీ నాకు ఈ చేసుకున్నంత ఏం కష్టం కాదు, కానీ దూరం తీరిపోతుంది. 20 విలేజ్ని బ్రీడ్ చేసి మనం అయితే వాళ్ళకి జాబ్స్ ఇచ్చి
అదే చెప్తున్నా, ఈ ఐరన్ ఫామ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది. మీరైతే జాగ్రత్తగా చూసి ఎవరు స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. నైట్ అయితే అవుతున్నట్టుంది గైస్. నైట్ అయిందా? సూర్యుడు ఎక్కడ ఉండో కనబడతలేడు. ఫస్ట్ అయితే మన ఈ కోల్ అయితే తీసుకున్నాక అయితే కలితే గైస్, మీకు కోల్ కూడా ఇది చాలా బాగుంది. కూడా కోల్ అవసరం అవుతుంది, అందుకే ఫ్యూచర్లో కోల్ కావాలి కాబట్టి మళ్ళీ వేరే కాడికి పోయే బదులు దొరికినప్పుడే తీసుకోవాలి. పికాక్స్ అయితే తిరిగిపోయింది గ్యాస్. పికాక్స్తో అవసరం ఉంది కాబట్టి మనం మీరికైతే పోవాలి, తప్పదు. అక్కడ అయితే ఐరన్ ఉందని లేదు గ్యాస్, ఐరన్ అయితే లేదు కాబట్టి మనం స్టోన్ పికాక్స్ అయితే చేసుకున్నాం. నైట్ అయితే అవుతుంది, నైట్ మళ్ళీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇట్లా అయితే వస్తుంది గ్యాస్, మీరైతే స్ట్రక్చర్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఐరన్ ఫామ్ అయితే పనిచేస్తుంది, మనం అయితే మెకానిజం అయితే చేసుకోవాలి, నేను చూపిస్తాను అది కూడా. ఫస్ట్ అయితే విలేజెస్ని అయితే పట్టుకురావాలి. మా ఆడదిక్కు విలేజర్ దిక్కుంటారు, ఇటు దిక్కుంటారు గ్యాస్. నేను అట్లకి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు ఇచ్చేసి చాలా పెద్ద టాస్క్ అవుతుంది గ్యాస్. టాస్క్ పెద్ద టాస్క్, అది చిన్న టాస్క్ కూడా కాదు. మనకైతే స్టోను స్టక్ అయింది ఎందుకు? ఓ షీట్ మ్యాన్ క్రాష్ అయితే అయింది గ్యాస్. ఇట్లా చేసినాక మళ్ళీ మనం అయితే ఒక్కొక్క బ్లాక్ అయితే డిగ్ చేసుకోవాలి, అంటే గ్యాప్ ఇచ్చి. ఇక్కడ చేయండి ఫస్ట్, మళ్ళీ ఫస్ట్ ఇక్కడ చేసినాక మళ్ళీ కింద కూడా చేసుకోండి గ్యాస్. ఎందుకంటే మనం ఫ్లెచ్చింగ్ టేబుల్స్ అయితే పెట్టాలి, జాబ్స్ అయితే ఇవ్వాలి. లేదంటే అట్లయితేనే వరకు అయితే జాబ్ లేకపోతే 20 విలేజెస్ ఉన్నా వేస్టే ఇదైతే ఐరన్ ఫామ్ అయితే. 20 విలేజెస్ నుండి జాబ్స్ చేయకపోతే ఐరన్ ఫామ్ అయితే వర్క్ అయితే కాదు. మళ్ళీ ఇక్కడ ఒక బ్లాక్ ఇచ్చి పెట్టండి, ఇట్లా రావాలి. ఇట్లా మీరైతే చూసుకోండి, ఇలాంటి మీకే ఇబ్బంది అవుతుంది. చూసుకోండి ఎట్లా చేసినాం కదా, కానీ వర్క్ అయితే అయ్యేటట్టు చూసుకోవాలి మీరు. ఇక్కడ కూడా సేమ్ థింగ్, ఇట్లా మొత్తం చుట్టూరంగా చేసుకోవాలి. మొత్తం 20 ఫ్లెచ్చింగ్ టేబుల్స్ అయితే పెట్టాలి. 20 ఫ్లెచ్చింగ్ టేబుల్స్ అయితే కావాలి. మీరైతే నేను ముందే మెటీరియల్ చూపేసిన కాబట్టి మీరు అక్కడ చూసుకొని ఎన్నిగా ఉన్నా చెప్పేసి చూసుకోండి మీరైతే. షీడ్ ఇంకా తవ్వలేదా? ఓకే, ఒక నిమిషం తవ్వేస్తా గ్యాస్. తవ్వేసి ఇదంతా కవర్ చేసేస్తా. అదైతే అయిపోయింది గ్యాస్. మీరైతే డిగ్ చేసుకోండి చుట్టూరాగా. నేనైతే చెప్తా తర్వాత ఏం చేయను. మనం అయితే స్టోరేజ్ ఫామ్ అయితే లోపలనే బిల్డ్ అయిపోతున్నాం. మనం అంటే ఐరన్ వచ్చినాక ఎట్లా తీసుకోవాలి కదా. అంటే మనం మరి ఎట్లా తీసుకుంటాం చెప్పండి మీరే. అయితే మనం బయటికి పోయడానికి అయితే ఒక సెటప్ అయితే చేసుకోవాలి. ఇక్కడ షెట్ ఇంకా అయిపోయింది, ఇదే లాస్ట్ గ్యాస్. అయితే మీరైతే ఒక ప్లేస్ అయితే చూసుకోవాలి. ఎట్లా అంటే ఏడు దిక్కుకి వెళ్ళి ఎంట్రీ కావాలి, ఏడు దిక్కు వెళ్ళి ఎగ్జిట్ కావాలి. ఏడు దిక్కు చెట్టు ఉంది కాబట్టి ఏడు హైట్ ఉంటుంది. మనం ఇట్లా ఈట్ అయితే నేను అనుకుంటానా ఒక 1 2 3 4 5 6 7 ఓకే ఇంత చాలా. ఒక 8 బ్లాక్స్ అయితే డిగ్ చేసుకోండి బరాబర్.
మెయిన్గా డిగ్ చేసేయండి, మీకు వచ్చేస్తుంది. మీరు 8 బ్లాక్స్ డిగ్ చేసేసి మీదికి వచ్చేస్తుంది, లోపల అయితే అవుతుంది గ్యాస్. తర్వాత ఇప్పుడు మనం కొన్ని మెటీరియల్స్ అయితే తెచ్చుకోవాలి, నేను చూపిస్తా. మిగతా ఇక్కడ మనం ఇక్కడ మిగతా తీసేసి మనకు అవసరం లేని తీసేసి, ఓకే 8 ఎగ్జిట్ వచ్చింది. అటు చూసారా గ్యాస్, మనం క్లారిటీగా చూసుకోకపోతే మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోతుంది. ఓ షేడ్, ఇక్కడ మెటీరియల్ మిస్ అవుతుంది, అయితే మనం చేసుకోవాలి గ్యాస్. మెటీరియల్ అయితే తక్కువ పడుతుంది. చెస్ట్లో అయితే మొత్తం మనకి 4 కావాలి. హాపర్స్ నాకు తెలిసి 4 కావాలి. ఇప్పుడైతే ఈ ఫ్లెక్సింగ్ టేబుల్స్ ఒకటి, ఇవైతే కావాలి గ్యాస్. మిగతా తర్వాత ఇది కూడా కావాలి. మిగతా అని లాస్ట్కి ఇప్పుడైతే కిందికి పోవాలి గ్యాస్. మళ్ళీ మనం ఇవైతే తీసేసుకోవాలి. ఇవి ఇట్లకి వెళ్ళి ఇక మనం కిందికి మీద తిరగాల్సిన బాధ కూడా తప్పుద్ది. ఇక్కడ మనం అయితే బయటికి చేసుకున్నాం కాబట్టి ఇక్కడైతే మీరు హోల్ అయితే కొంచెం ఇట్లయితే తీసేయండి. ఇక్కడ కూడా తీసేస్తే బెటర్ అని నేను అనుకుంటాను. తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు తీసుకొచ్చాలి కదా, ఇదైతే మనం బయటికి పోయడానికి, ఓకే స్టోరేజ్ సిస్టమ్, ఓకే కలెక్ట్ చేసుకోనికి, మనకు వచ్చిన మెటీరియల్ కలెక్ట్ చేసుకోనికి ఇవి ఒక్కొక్కటి ఉంటే చాలు. అండ్ ఇవి ఉన్నాయి కదా ఈ టేబుల్స్ అయితే ఇక్కడ మనం బ్లాక్ చేసిన కాడ పెట్టాలి. ఒక్కొక్కటి బ్లాక్ చేసిన కాడ ఒకటి, ఓకే మొత్తం 20 ఇట్లయితే అన్ని కార్నర్లాగా అయితే పెట్టేసేయండి. టార్చ్ తీసుకొచ్చి మర్చిపోయినా, తీసుకొద్దాం. కార్నర్స్ పెట్టేసాలి, అన్ని కార్నర్స్కి అయితే మీరైతే పెట్టేసేయండి గ్యాస్. ఓకే ఇక్కడ ఇంకా 3 ఉన్నాయా, ఓకే లాస్ట్ ఒకటైతే మిగులుతుంది గ్యాస్. మీరైతే ఎక్కడ పెట్టాలంటే అది అటు ఇటు కాకుండా సెంటర్లో పెట్టాలి మీరు దాన్ని. 5 x 5 1 2 3 ఇక్కడ ఇది సెంటర్ గ్యాస్. ఇట్లయితే పెట్టండి మీరు. ఆల్మోస్ట్ బిల్డ్ అయితే కంప్లీట్ అయింది గ్యాస్. ఇక మనం చేయాల్సింది ఏంటంటే విలేజ్ని పట్టుకురావాలి. ఇక విలేజెస్ పట్టుకొచ్చి బ్రీడింగ్ అయితే చేయాలి. ఇప్పుడు మనం బయటికి వేయడానికి ఏదో కావాలి, ల్యాడర్స్ అయితే పెట్టుకుని గ్యాస్. ఎందుకంటే మన జాంబీ రావాలన్నా ల్యాడర్స్ రాలేదు కదా, కాబట్టి జాంబీస్ మళ్ళీ ఉండకూడదు. ఇక్కడ మనం అసలే ఇక్కడ బరాబర్ ఇట్లా పెట్టేస్తే మనం బయటికి వేయడానికి అయితే సెట్ అయిపోతుంది గ్యాస్. ఇంతే, ఏం లేదు ఇక జస్ట్ మనకి అవసరం లేని ఇలా పెట్టేస్తే అయిపోద్ది. ఇక ఇప్పుడైతే మనకు కావాల్సింది 2 బోట్స్ అండ్ 2 మీరైతే చూడొచ్చు గ్యాస్. నేనైతే విలేజ్ నుంచి వీటి దగ్గర తీసుకొచ్చాను. మళ్ళీ ఆడికెళ్ళి చూపిస్తే మీకైతే ఇబ్బంది అవుతుందంటే నేను ఆడికెళ్ళి చూపించలే. మనం ఇట్లా జంప్ చేసుకుంటూ తీసుకొచ్చి వాళ్ళు అయితే వచ్చేస్తారు. మీకు కూడా ఈజీగా ఉంటుంది ఈ టెక్నిక్, మీరైతే ఫాలో అవ్వండి. బెడ్రాక్లో అయితే పనిచేస్తుంది ఇది. వెనుక ఇది ఎక్కింది యోగేషన్గా దీన్ని వేసేద్దాం. మనం దీన్ని వేసేసి ఎక్కదు. ఇప్పుడైతే మనం చేసిన స్ట్రక్చర్ కాడికి అయితే వీటిలోనైతే పట్టుకోవాలి ఇద్దరిని. నాకు తెలిసి వీళ్ళ జాబ్స్ పోవాలి. ఇప్పటికి విలేజ్ నుంచి దూరం వచ్చేస్తే వీళ్ళ జాబ్స్ అయితే పోతాయి. పోకపోతే ఏముంది, మనం అడిగి పోయి అవి తీసేస్తే ఇక్కడ ఇట్లా జాబ్స్ అయితే వెళ్ళిపోతాయి. మనం అయితే ఇప్పుడు మనం చేసిన స్ట్రక్చర్కి అయితే పట్టుకోవాలి. మనం దగ్గర దాకా అయితే వచ్చేసినాం. వీళ్ళ జాబ్స్ అయితే పోతలేవు ఏంట్రా. ఇలా డాగ్ అయితే ఉంది గ్యాస్. దీని అయితే మనం ఏం చేసుకోవచ్చు నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం 3 టైప్స్ ఆఫ్ డాగ్స్ అయితే పట్టుకొని ట్రై అయితే చేద్దాం. ఏం చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఫార్మింగ్ అయితే చేద్దాం గాయస్. ఎందుకంటే మనకి ఫుడ్ అయితే అంతగా లేదు. వీడినైతే ఇప్పుడు కిందికి తీసుకోవాలి గాయస్. ఇప్పుడు కుక్ ఎక్కిందారు ఇలా షేట్ మ్యాన్, దీన్ని చంపాల్సింది అయితే తప్పట్లేదు గాయస్. లేదంటే మనకి వీళ్ళకి జాబ్స్ వీళ్ళనైతే ఇడికి తీసుకురావాలిగా. జాబ్స్ చేంజ్ అయినాయిరా. ఓకే మీరైతే చూడొచ్చు, ఇద్దరైతే జాబ్స్ అయితే తీసేసుకున్నారు. అయితే ఇట్లా అయితే తీసుకురావాలి వీళ్ళనైతే. చూడండి మీరైతే సారీ వీళ్ళనైతే ఇట్లా అయితే తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏమైంది రా, ఇది కూడా తట్టుకుంటుందా. ఓ షేట్, ఇట్లా అయితే ఏమైంది ఇక్కడ. ఓకే మీరైతే ఇలా కాకుండా అయితే చూసుకోండి. మనం ఇక్కడ ముందుకైతే ప్లేస్ చేసుకున్నాం, ఎందుకంటే మనకి ఇక్కడ ఏం ఇబ్బంది ఉండదు కాబట్టి. ఇక్కడ తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే
టార్చెస్ అయితే కావాలి. ఇప్పుడైతే మిగతా మెటీరియల్ అయితే నేనైతే నాకు అవసరం లేని నేను అయితే షిఫ్ట్ చేస్తా. ఇప్పుడు మనకు కావాల్సిన ఏంది, ఇది ఒకటి, ఇది అవసరం లేదు, ఇది 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 ఇవి ఒకటి, తర్వాత ఈ బ్రెడ్ వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఇప్పుడే తీసుకుంటానా. ఇప్పుడైతే షేడ్ గ్యాస్ మనకైతే వుడ్లో అయితే లేదు గ్యాస్. మనమైతే కొంచెం వుడ్ అయితే కలెక్ట్ చేసుకున్నాం ఇక్కడనే, మళ్ళీ అక్కడ దాకా వేయచ్చు ఇంటికి. మనకైతే 2 చెస్ట్స్ అయితే కావాలి ఇంకా, కాబట్టి ఇక్కడైతే కొంచెం వుడ్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. మనకి మెటీరియల్ తక్కువ పడ్డది. ఇట్లా లేట్ అవుతుందని నేనైతే మెటీరియల్ అయితే ముందే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. లేదంటే ఇప్పుడైతే మనకైతే 2 చెస్ట్స్ అయితే వస్తున్నాయి. మనకి మొత్తం 4 చెస్ట్స్ అయితే కావాలి. ఇప్పుడైతే నెక్స్ట్ మనకి కిందకి అయితే పోవాలి. కింద అయితే మనం టార్చెస్ పెట్టేసి మీద కవర్ చేసేయాలి. నేనైతే చెప్తలేను. జస్ట్ ఇక్కడ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ కవర్ చేసేయండి. ఇట్లా కవర్ చేసేయండి. ఇట్లా 4 ఉండి 1 ఉంటే చాలు. థింక్ ఫుల్ ఆఫ్ లైట్స్. అయితే వీళ్ళకైతే బ్రెడ్ అయితే ఇచ్చేద్దాం. అయితే బ్రెడ్ తీసుకొని బ్రీడ్ అయితే ఇద్దరు మనకు 20 విలేజెస్ అయితే కావాలి. ఇప్పుడు మన కలెక్షన్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ 3 బ్లాక్స్ అయితే తీసేసేయాలి గ్యాస్. ఎందుకంటే 3ఏనా? ఓకే 3ఏ కరెక్ట్. ఇక్కడ చెస్ట్ అయితే తీసుకోండి గ్యాస్. ఇప్పుడైతే మీరు ఇక్కడ ఒకటి పెట్టేసేయండి. తర్వాత దీనికైతే కనెక్ట్ చేసుకుంటే కాపర్ అవి ఆల్రెడీ పెట్టేసింది గ్యాస్. ఒక బేబీ అయితే ఇట్లా 20 విలేజెస్ అయితే కావాలి. అది ఇక్కడ కూర్చొని ఒక చెస్ట్ పెట్టండి. అయ్యా పడతలేదు అయ్యా. ఓకే పడ్డది. తర్వాత ఇప్పుడు మీదికి మళ్ళీ వీటిని కనెక్ట్ చేసుకుంటా ఇటు, తర్వాత ఇట్లాకి వెళ్ళి మళ్ళీ ఇటు కనెక్ట్ చేయాలి. తర్వాత మిగతా మొత్తం అయితే కవర్ చేసుకోవాలి గ్యాస్. నేనైతే మొత్తం వాళ్ళు పెట్టేసిన. వీళ్ళైతే బ్రీడ్ అయితే ఉంటారు. మనమైతే మీద పోయి అదైతే తీసుకున్నాం. మీద కవర్ చేయడానికి మనకైతే డట్ అయితే కావాలి గ్యాస్. ఇదైతే చాలు. ఇప్పటికి క్యాట్స్ అయితే ఇప్పటికి స్పాన్ అయితేనే ఉన్నాయి. క్యాట్స్ మొత్తం 2 బేబీస్ అయితే వచ్చినట్టున్నారు. ఇదైతే మొత్తం కవర్ చేసేయాలి. ఇప్పుడైతే మీదైతే ఒక షీట్ కింద పెట్టినది. సారీ అరే ఇట్లయితే మొత్తం అయితే కవర్ చేసుకోండి. అయితే మనం మీది పోవాలి. ఇక మీది కాదు, స్టోన్ ఉందా? స్టోన్ అయితే కొంచెం స్టోన్ అయితే కావాలి గ్యాస్. మనం అన్నీలో పెట్టేసి పోయినాం. చాలా ఇది నాకు తెలిసి చాలా చూడాలి. 13 ఐ థింక్ ఎనఫ్. ఓకే ఇప్పుడైతే ఇట్లా పెట్టేసి గ్యాస్. అయితే కిందికి వేసి ఇక్కడైతే స్టోన్ పెట్టాలి. 1 2 3 4 1 2 3 4. ఇక్కడ దాకా రావద్దే, ఇక్కడికి లాస్ట్ ఐ థింక్. తర్వాత ఇటు ఒకటి పెట్టేస్తే అయిపోద్దా? ఇటు ఒకటి రావాలి ఐ థింక్. ఇక్కడ ఒకటి. ఓకే ఇప్పుడైతే ఇది ఎందుకు వచ్చి పడ్డది రా ఇలా. అయితే ఇది అయినాక తర్వాత మనకి ఇక్కడ ఫైర్ క్యాంప్ అయితే ఒకటి తయారు చేసుకోండి. ఇక్కడ కరెక్ట్ దీని మీద అయితే ప్లేస్ చేయాలి. తర్వాత సైన్ బోర్డ్స్ ఇక్కడ ఒకటి, అక్కడేమో పడ్డది. సరే ఇక్కడ ఒకటి అయితే పెట్టేసుకోవాలి గైస్. ఎస్ అక్కడేమో పడ్డాయి, పర్లేదు. తర్వాత ఏం చేయాలంటే మీరైతే వాటర్ పోసి అయితే చూసుకోండి కరెక్ట్ అక్కడికి పోతుందో లేదా. మొత్తం హాపర్స్కి ఫిల్ కావాలి. ఓకే కరెక్ట్ అయితే ఫామ్ అయింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకైతే అదేంటి లావా బకెట్ అయితే కావాలి. అక్కడ బ్రీడ్ అవుతున్నారు. ఇక్కడ లావా బకెట్ ఇక్కడ పెట్టేసాలి. ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు మనకు ఐరన్ కాలమ్స్ వచ్చి ఇక్కడ ఈ హోల్ అయితే స్పాన్ అవుతారు గ్యాస్. ఈ హోల్లో స్పాన్ అయినప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చేసి కాలిపోయి చచ్చిపోయి మనకి ఐరన్ అయితే వస్తుంది. అట్లా ఐరన్ ఫామ్ అయితే పనిచేస్తుంది. ఇప్పుడు మనకు అవసరం లేనిది ఏంది, ఇది ఒకటి బకెట్ ఒకటి. మనకు కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ ఇదైతే వేయండి గ్యాస్. లేదంటే అప్పుడప్పుడు మనకి
ఐరన్ గోలమ్స్ అయితే అవతల స్పాన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరైతే ఇట్లా ఇవైతే ఇది పెట్టేసి తర్వాత మీరు దీంతో కవర్ చేసేసుకోండి. ఇట్లా ఇట్లా అయితే కవర్ చేసేసుకోండి. మొత్తం చుట్టూరంగా అయితే మొత్తం కవర్ చేసేయండి. ఇట్లా దీంతో లీవ్స్తో అయితే మొత్తం కవర్ చేసేయండి. కవర్ 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 డూ కవర్. ఓకే, మొత్తం బయట కూడా అయిపోయింది గైస్. ఇక చేయాల్సిన లాస్ట్ థింగ్ ఏంటంటే మనకు అవసరం లేని ఇలా పడేద్దాం. తర్వాత నేను చెప్తే ఏం చేయను. షర్ట్ ఇవన్నీ అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. ఈ టార్చెస్ కూడా బయట పెట్టుకోండి గైస్. టార్చెస్ అయితే క్రియేట్ చేద్దాం, లేదంటే జాంబీస్ స్పాన్ అయ్యే అవకాశం ఉంది. స్టిక్స్ ఉన్నాయి. అయితే చాలా నాకు తెలిసి ఇక్కడ జాంబీస్ ఇట్లా స్పాన్ కాకుండా పెట్టుకోండి గైస్. చుట్టూరంగా అయితే ఇక్కడ ఉండేందుకు చూడండి. ఇక్కడ తీసే షీట్ ఇక్కడ ఒకటి, ఇక్కడ స్పాన్ కాకుండా ఇట్లా పెట్టేస్తే ఐరన్ ఫామ్ కడిగితే స్పాన్ కాదు. ఇక లాస్ట్ థింగ్ వీళ్ళు బెద్దేదాకా ఆగి వీళ్ళు జాబ్ తీసుకునేదాకా చూసుకోవాలి అంతే. ఎంతమంది ఉన్నారు మొత్తం చాలా మంది అయితే వెళ్ళాను అనుకుంటున్నాను. ఇటు 4 పెట్టుకొని ఓకే, వీళ్ళైతే బెద్దేదాకా అయితే ఆగుతా గ్యాస్. నేను వీళ్ళకడైతే రెడీ చేసుకోవచ్చు అప్పటి వరకు. 22 నేనైతే స్టిక్స్ అయితే ఇంటికడ పెట్టాను. వీళ్ళకడైతే స్టిక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు గ్యాస్. ట్రైనింగ్ హాల్ ఎక్కడ పనికి వస్తుంది మీకు. ఇప్పుడైతే నేను ఇంటి స్టిక్స్ అయితే తీసుకొస్తా. ఆల్రెడీ నేను ఫుడ్ కోసం వీళ్ళకడైతే రెడీ చేసిన. ఫుడ్ కొలత కూడా పోతుంది. మనకి 20 విలేజెస్ కావాలి కాబట్టి ఇప్పుడైతే చేసేద్దాం గ్యాస్ సెట్గా. ఇవేంటిరా ఏంటివి? ఓకే, ఆర్మడిల్లో వీటి కూడా డేమ్ ఎట్లా చేసుకోను నేనైతే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తా గైస్. అయితే వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి ఇంకా విలేజెస్ కావాలంటే. కాబట్టి మనమైతే వాళ్ళ ఫుడ్ ఇస్తే వాళ్ళు బ్రీడ్ చేసుకొని మనకైతే బేబీ అయితే ఇచ్చేస్తారు గైస్. మనం వాళ్ళు పెద్ద అయ్యేదాకా వెయిట్ చేయాలి. వాళ్ళు పెద్ద అయ్యేదాకా వెయిట్ చేసి ప్రతి మిగతా అయితే ఇప్పుడు మనకైతే ఫామ్ చేసేంత టైం లేదనుకో గైస్. అట్లా చేసుకున్నారు కదా మీరు. అయితే అదంతా చేసినాక ఫామ్ చేసేంత టైం లేదంటే నేను ఒక టెక్నిక్ చెప్తే చేయండి. వుడ్ కలెక్ట్ చేసి స్టిక్స్ అయితే తయారైంది గైస్. స్టిక్స్ నేను చూపి తాళ్ళే తయారు చేసుకున్నా. ఎందుకంటే అది మన ఫుడ్ లేకపోడు. ఇగో స్టిక్స్ అయితే బాగానే ఉన్నాయి మన కాడ. మోస్ట్ 5 స్టాక్స్ అయితే ఉన్నాయి నాకు తెలిసి. ఎనఫ్ అనుకుంటాను. ఓకే, నైట్ అవుతుంది, మార్నింగ్ అయితే పోదాం. అయిపోయింది గ్యాస్. గోయింగ్ టు స్లీప్. ఇప్పుడైతే మనమైతే అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే మనమైతే మళ్ళీ ఫామ్ కాడికి అయితే పోదాం. అంటే వాళ్ళు మళ్ళీ ఇంటికి రావాలి, అడుగుకోవాలి. ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. అటు ఇటు అయితేనే మనకి విలేజ్ ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ విలేజ్ కాడికి రావాలి. ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో విలేజ్లో వాళ్ళతో పని ఉంటుంది. తర్వాత ఇవి వచ్చినాక ఇవి ఎమరాల్డ్స్ వచ్చినాక వీళ్ళతో పని ఉంటుంది. ఇప్పుడైతే పోయి రెడీ చేసేసి ఎమరాల్డ్ తీసుకొని వచ్చి మనమైతే ఫుడ్ కొనుకొచ్చి వీళ్ళకి ఇచ్చేద్దాం. 20 విలేజెస్ అయినాక ఐరన్ గోలమ్స్ అయితే స్పాన్ అయ్యడానికి స్టార్ట్ అవుతారు. ఐరన్ గోలమ్స్ ఐరన్ పామ్ వచ్చేస్తుంది. జిక్కి మీరైతే చూడొచ్చు గాయస్ పామ్ ఎట్లుందో. సూపర్ కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి. ఓకే, ఇప్పుడైతే కిందికి పోవాలి. కిందికి పోయేసి వాళ్ళతో అయితే ట్రేడ్ అయితే వేయాలి గైస్. తెలిసి కొంచెం లైటింగ్ తక్కువ అవుతున్నట్టుంది కాబట్టి లైటింగ్ పెడతా. ఇక్కడో కార్నర్కి మొత్తం కార్నర్స్కి అయితే లైటింగ్ అయితే సెట్ చేసేసాం. తర్వాత ఇప్పుడు ఉన్న వాళ్ళతో ట్రేడ్ చేయాలి. మొత్తం 10 అయితే వచ్చేసినాయి గైస్. 10 అయితే వచ్చినాయి. షేడ్ గైస్ మన బ్యాటరీ అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి అయితే నేను ఏం చేస్తానంటే
మొత్తం వీళ్ళంతా పెద్ద అయినాక నేనైతే చూపిస్తా. మన దగ్గర బ్యాటరీ తక్కువ ఉంది కాబట్టి మొత్తం అయినాక చూపిస్తా గైస్. ఐరన్ ఫామ్ వర్క్ అయితే అవుతుంది, నేనైతే చూపిస్తా. ఆల్మోస్ట్ 20 విలేజెస్ కావాలి. 20 విలేజ్ వాళ్ళు పెద్ద జాబ్ తీసుకున్నాక ఐరన్ ఫామ్ అయితే వర్కౌట్ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. ఆల్మోస్ట్ 10 మినిట్స్కి 200 ఐరన్ ఇట్లా వస్తుంది కావచ్చు. సేఫ్గా ఉంటాయి 10 మినిట్స్కి. ఫుడ్ అయితే లేదు, ఫుడ్ తినాలి. ఫుడ్ అయితే తినేసాడు గైస్. తినండి గైస్, ఫుడ్ తినండి, స్ట్రాంగ్ ఉండండి. అయితే ఇప్పుడైతే షీట్ మ్యాన్ ఫాల్ డ్యామేజ్ అయితే అయింది గైస్. ఇప్పుడైతే మనం బ్రెడ్ అయితే ట్రేడ్ చేయబోతున్నాం. ఎమరాల్డ్ అయితే 6 బ్రెడ్ ఇస్తాడు కాబట్టి మనకు 10 ఎమరాల్డ్స్ ఉన్నాయి కాబట్టి 16 into 6 60 బ్రెడ్ అవుతుంది అయితే అనుకుంటాను. ఇచ్చా ఆగరా, నువ్వు కాదు అక్కవు. కాల్ వచ్చింది గ్యాస్, అందుకే వీడియో అయితే క్యాన్సిల్ అయింది. ఇప్పుడైతే నేను చూపిస్తా. ఇవ్వండి గ్యాస్, ఇప్పుడైతే మనకి 10 ఎమరాల్డ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం 60 బ్రెడ్ వేస్తే వస్తుంది అనుకుంటున్నాను. బరాబర్ నేను చెప్పినది వచ్చింది. దీంతో నీ ట్రేడ్ చేస్తే అంటే మనకి XP కూడా వచ్చింది. ఇప్పుడైతే ఈ 60 బ్రెడ్ తీసుకుపోయి విలేజెస్కి ఇచ్చేసినామంటే వాళ్ళైతే బ్రీడ్ చేస్తారు. వాళ్ళు పెద్ద వరకు ఉండేసి మనం వాళ్ళు జాబ్ వేసి తీసేసుకున్నారు అనుకో కథం. ఇక కరెక్ట్ 20 విలేజెస్ బ్రీడ్ అవుతారు. ఎందుకంటే 20 బెడ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువైతే వేసేద్దాం, ఏమన్నది అంతే, వేసేసుడే. వాళ్ళైతే మనం ఎట్లా తెలుసుకున్నారంటే అందరు పెద్ద అయినాక వాళ్ళు చేసిన ట్రేడ్ కట్టి అక్కడనే ఉండిపోతారు, అక్కడికి పోతారు అనమాట. హోల్లోకి నేను చేసిన కూడా అక్కడ హోల్ కాడికి పోతారు కాబట్టి మనం అట్లయితే తెలుసుకోవచ్చు 20 విలేజ్ ఉన్నారో లేదా అని. ఒకడైతే బయటనే ఉంటాడు, ఎందుకంటే 19 మెంబర్స్ హోల్స్లోకి పోతాడు, ఒకడు బయటనే ఉంటాడు ఫ్లెక్సింగ్ టేబుల్ కాబట్టి బయటనే ఉంటాడు. ఓకే, ఇప్పుడైతే పోదాం. ఇంకా ఐరన్ ఫామ్ అయితే వర్క్ అయితే లేదంటే ఇంకా వాళ్ళు పెద్ద ఎదగాలి. షెట్ ఎంతమంది ఒక్కడైనా పెద్ద అయ్యిండా? మనం ఉంటేనే పెద్ద అవుతారు గైస్, మన దగ్గర ఉంటేనే పెద్ద అవుతారు వాళ్ళు. ఓకే, మొత్తానికి అయితే తీసేసుకున్నారు. సగం సగం ఇచ్చేసి గ్యాస్ వాళ్ళు ఇద్దరు తీసుకున్నారు. వీళ్ళైతే బ్రీడ్ అవుతారు. 3 3 6 7 8 9 ఒక 10 మెంబర్స్ దాకా ఉండొచ్చు. 3 6 7 8 9 మెంబర్స్ అయితే ఉన్నారు గైస్. 3 ఆగండి ఒక్కడా 3. అయ్యయ్యో కుక్కలేక తిరుగుతారు. 3 షేట్ 7 8 9 మెంబర్స్ కరెక్ట్ 9 మెంబర్స్ ఉన్నారు గైస్. రే బ్రీడ్ కంటారా, మీకు బ్రెడ్ ఇచ్చింది రా, తిని పడుకొని ఇక నడుపు. గుడ్ బై. ఇట్లయితే వేయండి గ్యాస్ బ్రీడ్ కాకపోతే. మీరు దోషులు అంటే బ్రీడ్ అయితే అవుతారు. ఇట్లా ఆపేసేయండి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆపేసేయాలి మనం, ఇక్కడ మన అవసరం అది. ఇప్పుడు కేజీసీలో ఇట్లా ఆపేస్తే మనకైతే మొత్తం 10 మెంబర్స్ 10 12 ఇంకా 8 మెంబర్స్ అయితే 8 మెంబర్స్ అయితే ఐరన్ ఫామ్ అయితే వర్కౌట్ స్టార్ట్ అవుతుంది గైస్. మొత్తం వాళ్ళు పెద్దగా కావాలి, ఇలాంటి వర్క్ కాదు. ఒరే ఉంటే చచ్చిపోతారా మీరు పెద్ద ఇలాంటి సడన్గా. తీసేయండి గుడ్ బాయ్స్. రే పోరా, నువ్వు ఏం చెప్తావు నువ్వు? ఇక్కడ నీకు బ్రెడ్ ఇచ్చింది, నీకు 60 బ్రెడ్ ఇచ్చిన పో, ఒక్కడి నన్ను ఇచ్చేది పోరా రే పోరా. నువ్వేం చెప్తున్నావు ఇక్కడ? పోరా రే పోరా. సరే గాయస్, మొత్తం వీళ్ళందరూ పెద్దనే చూపిస్తా. మీరైతే చూసుకోవచ్చు గాయస్, ఇక్కడైతే ఐరన్ ఫామ్ అయితే పనిచేస్తుంది. నేనైతే మీదకి వెళ్ళి అయితే చూపిస్తా. ఇప్పుడైతే మీదకి అయితే వెళ్దాం. మీరైతే చూసుకోవచ్చు, ఆడ ఐరన్ గోళం అయితే ఆడైతే స్పాన్ అయితే కాలిపోతుండ. నేనైతే ఐరన్ గోళం మీకు చూపించడానికి ఐరన్ గోళం అయితే స్పాన్ అయ్యే దగ్గర వెయిట్ చేస్తాను. టక్కనే స్పాన్ అవుతాడు, అంత లేట్ అయితే ఏం కాదు గైస్, అందుకే చూస్తున్నా. ఇంకా స్పాన్ అవుతాడు, చూద్దాం. వెయిట్ అయితే చేద్దాం ఎంతసేపట్లో స్పాన్ అవుతాడో. అటు ఇటు అయితే చూద్దాం. టక్కనే స్పాన్ అవుతాడు, ఎందుకంటే మనం అంతా చేసేసినాం కాబట్టి. ఇప్పుడైతే టైం పడుతుంది, మనం కిందికి పోయేసారు సరే అయితే వద్దాం. కిందికి పోతే అయినా స్పాన్ అవుతాడో లేదో చూద్దాం. మీరైతే చూసుకోవచ్చు, ఇదైతే 31 ఐరన్ అయితే వచ్చింది. ఐరన్ కొలమ్స్ అయితే స్పాన్ అవుతాడు.
లాస్ట్కి మీకు ఇప్పుడైతే ఏమైతే చూద్దాం గైస్. ఇంకా స్పాన్ అవ్వట్లేదు ఏంటి రైడ్. పక్క అయితే స్పాన్ అవుతారు గైస్. మీరైతే చూసుకోండి నియర్ బై ఏమన్నా విలేజెస్ ఇక్కడ దాకా వచ్చిల్లా లేదంటే ఏమైంది అనేది. విలేజెస్ ఉంటే మళ్ళీ ఐరన్ గోళం అయితే స్పాన్ కాడు, ఎందుకంటే మళ్ళీ షార్టేజ్. మీరైతే చూసుకోవచ్చు గైస్, ఐరన్ గోళం అయితే స్పాన్ అయ్యాడు. ఐరన్ గోళమ్స్ అయితే స్పాన్ అయ్యి చనిపోయి అయితే మనకైతే ఐరన్ అయితే వచ్చేస్తుంది. ఇలా అయితే ఐరన్ ఫామ్ అయితే వర్క్ అవుతుంది. మీరు కూడా ఎవరైనా బెడ్ రాక్ ఆడేటోళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్, మనమైతే కలిసి ఆడదాం. ఇప్పుడైతే మనం అయితే చూద్దాం గైస్. ఇక మీరైతే ఇక తర్వాత వెళ్తాం గైస్. అండ్ దెన్ సీ యూ.